నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ నేను వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. తెలంగాణలో ముదురుతున్న లోగో లడాయి, కళాతోరణం, చార్మినార్ ఎందుకు మిస్సింగ్? రాష్ట్ర గీతం విషయంలో వివాదం కొని తెచ్చుకున్నారా? సోనియా రాకపై విపక్షాల విమర్శలకు కాంగ్రెస్ సమాధానం ఏంటి? ఇలాంటి మరిన్ని విషయాలపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఐలు కాల్ చేయవలసిన నెంబర్స్ 914023490015 అండ్ 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాలనుకుంటే 8006036036. నమస్తే అండి, వెల్కమ్. నమస్తే నీలిమ గారు. ఏంటండి ఇన్ని మార్పులు, ఇన్ని చేర్పులు? ఏం అడగాలి అర్థం కావట్లేదు. టీఎస్ని టీజీగా మార్చారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం అంటున్నారు. 13 నిమిషాలు 2.5 నిమిషాలకు చేర్చారు. అందులో ఏమేం పేర్లు చేర్చబోతున్నారు, తర్వాత లోగో అండ్ సో మెనీ. మార్పు కోసం అని వెళ్ళాం, వాళ్ళు మార్చిండ్రు ప్రజలు. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న అనార్కిక్ అంశాలన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మార్పు మంచికే. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజాభిప్రాయాలకు అనుకూలంగా మార్పు అనేది ఒక ఏమంటారు గుర్తింపు కూడా తెస్తున్నది కదా. ఇప్పుడు అందరం టీజీ అన్నాం, టీఎస్ పెట్టిండ్రు, టీజీ తెచ్చినాం. ఎందుకు? దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే పేరు మార్చడం ఎక్కడ కూడా టీఎస్ అనేది స్టేట్ అనేది ఎక్కడ తెలంగాణ స్టేట్ ఉండదు. టీఎస్ వెస్ట్ బెంగాల్ డబ్ల్యూఎస్ అని ఉండదు, డబ్ల్యూబి అని ఉంటుంది. హర్యానా హెచ్ఆర్ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంటుంది. ఏఎస్ అని ఉండదు. సో ఆయనకి ఏంటంటే టీఆర్ఎస్ అన్నట్టు ఉండాలని చెప్పి టీఎస్ అని పెట్టుకున్నాడు. కాబట్టి దాన్ని టీజీ అని తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని పెట్టుకున్నాం అందరం తెలంగాణ ఉద్యమ సమయంలో. సో ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు కాబట్టి అది ప్రజలకు అనుకూలంగా మేము మార్చినాం. ఇప్పుడు లోగోది కూడా సరే, అది కంప్లీట్గా మేము అనుకుంటున్నదా కాదా మీ దగ్గర ఉన్నది అనేది రేపు తెలుస్తుంది. కానీ కొన్ని మోడల్స్ అనుకుంటున్నాం. అంటే అవి రెండు వాటిని కాకతీయనో లేకపోతే చార్మినార్ తీసేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. బట్ మీరు కొత్త చిహ్నం ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా కొత్త చిహ్నం అది మీరు అలానే ఉంటుందా? ఎందుకంటే సర్క్యులేట్ అవుతోంది. అంటే ఇప్పుడు ఎవరు దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారో కానీ దాన్ని చూస్తారు మీరు. ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్స్లో ఉండవచ్చు. అది ఒక 4-5 ఆప్షన్స్. సింపుల్ అంతేనా? సింహాలు చిహ్నము, కిందేమో అమరవీరుల స్తూపం కైండ్. ఇంకేమైనా యాడ్ చేసేవి ఉంటాయా? అసలు ఎలాంటివి చర్చించుకుంటారు? ఇవన్నీ కూడా ఫైనల్ అయ్యేది అసెంబ్లీలో, సెక్రటరేట్లో, లేకపోతే మా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కాదు, సమీక్షల్లో కాదు. ప్రజా భవనం మీన్స్ ఇప్పుడు మనకు అసెంబ్లీలో డిస్కషన్స్తో ఏంటి గతంలో ఉన్న వాటిని మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది, మార్చితే వాటిని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము, అమరవీరులు ఎందుకు అవసరం అనే దాని దగ్గర ఎవరి సూచనలు వాళ్ళు ఇస్తారు, ఏ పార్టీ సూచన వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. పర్టికులర్గా సెంటిమెంట్ ఇష్యూస్లలో చాలా సీరియస్గా చర్చ జరుగుతున్నది. ప్రజలకు ఎక్కువగా ఇష్టపడేదే చేస్తాం. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ సగటు స్త్రీ యొక్క రూపమే ఉంటుంది. సో ఏదో దేవతల్లాగానో బంగారు ఆభరణాలు పెట్టుకొని అట్లా కాకుండా సగటు తెలంగాణ స్త్రీ యొక్క ప్రతిరూపంగా గతంలోనే ఒకసారి గాంధీ భవన్లో మేము అది పెట్టినాం. కానీ ఇంకా కొంచెం దాన్ని మోడరేట్ చేసి ఇప్పుడు దాన్ని, ఎందుకంటే అధికారికంగా తెలంగాణ తల్లిగా మేము ఆవిష్కరించబోతున్నాం కాబట్టి చాలా దానికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తలు. ఎందుకు అంత సింప్లిసిటీలో చూపించాలి తెలంగాణ తల్లిని అనుకుంటున్నారు? నగలు అసలు ఏమీ వేసుకోకుండా ఉంటారా? సామాన్య స్త్రీ అన్నంత మాత్రాన నగలు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మెజారిటీ పీపుల్ రిప్లికా ఉండాలి. డెమోక్రసీ అంటేనే మెజారిటీ పీపుల్స్ యొక్క, లేదంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అంతే ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన ఎంతమంది తెలంగాణ తల్లులు కిరీటాలు పెట్టుకుంటారో మీరు ఒకసారి. ఎవరు పెట్టుకోరు ఇంట్లో వాళ్ళని, ఎంత రిచ్ అయినా సరే. సో మన రూపం ఎట్లుండాలి? సహజంగా ఉండాలి. కానీ చూడడానికి దేవతా మూర్తిలా కనిపిస్తే అందరూ సంతోషిస్తారు కదా, అలా లేదా? ఇప్పుడు మీ తల్లిని మీరు గుర్తు తెచ్చుకోండి, మా తల్లిని నేను గుర్తు తెచ్చుకుంటా. మా అమ్మ అయితే కిరీటం పెట్టుకోరు. ఎవరు అదే అంటున్నారు, ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే ఇది రాజుల కాలం కాదు. సో మేము కొంచెం న్యాచురల్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. చాలా పేదగా కనిపిస్తుంది. పేదగా ఉండదు, చాలా సహజంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మాతృమూర్తి లాగా ఉంటుంది, అందంగా ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. చేతిలో పంటతోనో ఇప్పుడు
మోడల్ అని అంటే మోడల్గానే ఉంటుంది. మోడల్ మీన్స్ ఏది ఫ్యాషన్ మోడల్ కాదు, మహిళా మోడల్ ఎట్లా ఉంటుంది, సగటు స్త్రీ యొక్క రూపమే ఉంటుంది. సో అది కూడా త్వరలోనే డిస్కషన్ విత్ ఆల్ ద పీపుల్, అపోజిషన్, తర్వాత ప్రజా సంఘాలు, మీరు ఎవరైనా మీరు ఒపీనియన్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా వస్తున్న వాటి మీద కూడా కామెంట్స్ ఉన్నాయి కదా, అవి కన్సిడర్ కావని కూడా అనుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కదాన్ని సోషల్ మీడియాలో వచ్చినా, మెయిన్ మీడియాలో వచ్చినా, అపోజిషన్ ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని కన్సిడర్ చేస్తాం. తెలంగాణ గీతం మాత్రం డెఫినెట్గా అది అందశ్రీ గారి యొక్క పాట. విల్ టాక్ ఆన్ దట్ అండి. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, నవీన్ గారు. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే నమస్తే అన్న. ఒకటి నిజంగా తెలంగాణ అనేది నిజంగా ఈరోజు బాధపడుతుందన్న. ఒకటి విషయం ఏంటంటన్నా, తెలంగాణ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద వచ్చేసి లోగోని చూస్తే నిజంగా కూడా మీరు కరెక్ట్ అన్న, అది పెట్టాలి లోగో. కేసీఆర్ కూడా తప్పు చేసిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 1200 మంది చావు కారణమైంది అని చెప్పి అమరవీరుల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాలి. మీరు కరెక్ట్ చెప్తున్నారు, దాని మీద రాయండి ఎవరు దానికి కారణం ఎవరు కూడా రాస్తే ఇంకా బాగుంటుంది. ఒకటి అన్న, ముఖ్యంగా ఈ లోగోలు సరే, పాటను పెట్టడానికి మాకు బాధ లేదు, సంతోషం. కాకపోతే తెలంగాణ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్, తెలంగాణ వాళ్ళ గానం రాస్తే చాలా బాగుండేది. సరే, మీరు ఎట్లాగో ఆంధ్ర పెత్తందారులకు అమ్ముడు పోయిన విషయం మాకు అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఎవరి గురువు ఎవరి శిష్యులో మా అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు నడిస్తే దట్స్ ఓకే, మేము కూడా పట్టించుకో. ప్రజలు నిర్ణయిస్తారు, ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో 2 ఏళ్లకో ఎప్పుడో ఒక రోజు ప్రజలైతే నిర్ణయిస్తారు. మళ్ళా అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అన్నది, ఈ పాటల మీద, ఈ లోగోల మీద, తెలుగు తల్లి మీద, పేర్ల మీద, ఊర్ల మీద టైం కన్నా ఆదిలాబాద్లో రైతులు పరిస్థితులు లేక చచ్చిపోతారన్న, పోలీసులు లాఠీచార్జ్ జరుగుతుందన్న. ఇదే ముఖ్యమంత్రి గారి ప్రాంతము కొడంగల్లా నీళ్లు లేక రోడ్ల మీద జనాలు బిందెలు పట్టుకొని నిలబడ్డారన్న. తెలంగాణ ప్రజల సమస్యలు చూడాలి. కరువు, ఒడ్లు మొత్తం మొలకెత్తి ఒడ్లు కొనలేదన్న, ఊర్లలో నీళ్లు లేవన్నా, ఎక్కడ జనాలు ఎంత ఇబ్బంది పడుతారన్న. అవన్నీ వదిలిపెట్టి ఈ రాజరికాన్ని తీసేస్తాం. తెలంగాణకు వరంగల్ తోరణం అన్నది మన మన అసలు వరంగల్ కిల్లా అంటే అది మన యొక్క మన దాన్ని తెలంగాణ యొక్క దాన్ని ఉట్టిపడుతుందన్న. చార్మినార్ అంటే ఇవాళ ఎవరిని అమెరికాలో కాదు, నేను అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ ఎవరికి పోయినా హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ బిర్యానీ అంటాం. అట్లాంటి వాటిని కూడా తీసేస్తారు, మీ ఇష్టం లేదు. అది దానికన్నా మీకు అది పిచ్చోడికి చేతికి రాయించినట్టు మీకు ఇచ్చిండ్రు, దాన్ని మీ ఇష్టం వచ్చేటట్టు చేయండి, బాధలేదు. కానీ ఇంకా ప్రజల సమస్యలు చూడండి అన్న. ముందు ఒడ్లు కొనట్లేదు, నీళ్లు లేవు, తాగునీళ్ళు లేదు, కరెంట్ ఉండట్లేదు, మొత్తం ప్రజలు ఇబ్బంది పడతారన్న. వాటి మీద ఫోకస్ చేయడన్నా. ఎంతసేపు అది చేతగాక జనాలు డైవర్ట్ చేయడానికి జనాలు కాళేశ్వరం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఇవన్నీ అవసరమా అన్న ప్రజలకు? ఏది అవసరమో గది చేయండి. మీకు అధికారం ఇచ్చింది కా పని, రైతులకు రైతు బంధు చేయండి అన్న. ఆయన ఆన్సర్ కూడా విందాం నవీన్ గారు, ఆయన ఆన్సర్ కూడా విందాం ఒక్కసారి. చెప్పని అన్ని అవే రిపీట్ అవుతా ఉంటే చెప్పని వింటా ఉన్నాయి. ఎస్, రైతుల సమస్యలు, మిగతా సమస్యలు మిత్రుడు అడిగినట్టు డెఫినెట్గా చేయాల్సిందే. కానీ ఇప్పుడు కాని పెళ్లికి భజంత్రులు ఎందుకు కొడుతుంటనే నా సమస్య ఇప్పుడు వీళ్ళది. ఇప్పుడు చిహ్నం అనేదైనా మిగతా ఏవి కూడా చర్చ ఇంటర్నల్గా మేము డిస్కస్ చేసుకుని అవి అఫీషియల్ లీక్ కాదు, అది ఎవరో త్రూ వచ్చింది. దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయి, ఇంకా బతికిపోయినాం. సో వాటి మీద కూడా చర్చ పెట్టి ఇది ఎందుకు అది ఎందుకు అని అంటుండే. ఇది ఇట్స్ నాట్ ఏ కన్ఫర్మ్డ్ ఫార్మేట్. తర్వాత ఆలోచన అయితే ఉంది, ఇవన్నీ మార్చాలనుకుంటున్నారు, అవన్నీ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది జనాల నుండి వస్తున్న ప్రశ్న. మనోడు అన్నాడు అమరవీరులది ఏంటి, అది ఎవరు చంపిండ్రు ఇదంతా తెలియాలని అంటే దాని పక్కన మన హరీష్ రావు బొమ్మ కూడా పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ అదొక పెద్ద సమస్య అవుతుంది. కానీ పని చేసేటప్పుడు ఎవరి త్యాగాల పునాదుల మీద మనం ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డదో వాళ్ళు గుర్తు రావాలి ప్రతిసారి. సరే, దాన్ని అసలు ఇప్పుడు మన కాకతీయ తోరణమో చార్మినార్నో దాన్ని మనకు చిహ్నాలు కావు, మన సంస్కృతి సాంప్రదాయాలు లేవు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఒకటేమో ప్లేగ్ వ్యాధికి గుర్తుగా 430 ఇయర్స్ బ్యాక్ అది కట్టిండ్రు. కాకతీయ కళాతోరణం కాకతీయ సామ్రాజ్యపు లేదంటే కాకతీయుల యొక్క అభివృద్ధికి నమూనాగానే చూస్తాం దాన్ని. చారిత్రక కట్టడాలు కదా అవన్నీ. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రపంచానికి పరిచయం అయిందే పోరాటంతో. పోరాటానికి మరో రూపమే ఏది గన్ పార్క్లో ఉన్న అమరవీరుల స్తూపం. అంటే ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడగల శక్తి ఉన్న ప్రాంతం భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ
ఉన్నది. సరే సిపాయిల తిరుగుబాటు, స్వాతంత్రోద్యమం జరిగింది, చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ ఈరోజు ఎవరు ఏం చేసిరనే విషయం పక్కన పెడితే అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏంటి, నా వల్లనే తెలంగాణ వచ్చింది, రాజసము లేదంటే రాజరికము ఉట్టిపడేలో ఉన్నది. మేము సహజత్వం ఇంతకుముందే చెప్పినట్టుగా మేము వాళ్ళని గుర్తు చేసుకొని పనిచేయాలనుకుంటున్నాం. ఎవరు దేని కొరకు చనిపోయిందనే దానికంటే చనిపోయిన దాన్ని గుర్తించడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదుగా. అమరుల త్యాగాల మీద తెలంగాణ వచ్చినట్టు అనుకోవట్లే. నేను అమరాన్ని దీక్ష చేస్తేనే తెలంగాణ వచ్చిందనే ఆలోచనలో వారు ఉన్నారు. ఆయన కూడా పార్ట్ ఆఫ్ కాదు, మేజర్ పార్ట్ కూడా అనుకోవచ్చు. బట్ వేరే తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు 1956 చర్చించుకోవాలి, 1969 చర్చించుకోవాలి, 72 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం గుర్తుంచుకోవాలి, తర్వాత 96, తర్వాత 2001, 2009 ఇన్ని భాగాలుగా ఉంది మూమెంట్. దాంట్లో తను ఎక్కడ ఫిట్ అనేది రేపు చరిత్ర ఏమంటాం రికార్డ్ చేస్తాం కదా. డెఫినెట్గా తెలంగాణ చరిత్ర అసెంబ్లీ సాక్షిగా ఒక కమిటీ వేసి మొత్తం ఉద్యమ చరిత్రను రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అంత భాస్కరరావు ఆడించుకున్నట్టు హీరో ఆయనే, డైరెక్టర్ ఆయనే, లేదంటే పాటలు ఆయనే, లేకపోతే హీరోయిన్ ఆయనే అని వేసినట్టు ఉండదు కదా. జనాలు అందరినీ గుర్తుపెట్టుకుంటారుగా, జనం మర్చిపోరు కదండి. అదే ఆ జనం మర్చిపోయేటట్టు చేసేదానికే చరిత్రను వాళ్ళ దగ్గర రాసుకున్నారు. ఎక్కడ అద్దంకి దయాకర్ కనపడాడు చరిత్రలో. దయాకర్ అనే పేరు సెకండ్ టెక్స్ట్లో దయాకర్ ఉండే కదా. అరే అద్దంకి దయాకర్ కూడా పాల్గొనాను. కేసీఆర్ పాల్గొనని రోజు, కేసీఆర్ తన రాజకీయాల కోసం ఇంట్లో వండుకున్న రోజు కూడా దయాకర్ కొట్లాడిండు. కానీ దయాకర్ చరిత్ర ఎవరు రాయాలి? దయాకర్ చరిత్ర చరిత్రకారులు రాయాలి, రాజకీయ నాయకులు కాదు. లేకపోతే ఆయన చుట్టూ తిరిగే 100 మాగదులు కాదు. కాబట్టి అట్లా చరిత్ర రికార్డ్ చేయడానికి కూడా ఉంటుంది. అమరవీరులు ఎవరి వల్ల అయిండ్రు, అగ్గిపెట్టెకు పుల్లు ఎందుకు దొరకలే, లేకపోతే శ్రీకాంతాచారి సావు కారణం ఎవడు రెచ్చగొట్టిండి, ఇది కూడా చరిత్ర వస్తుంది. ఎందుకు ఊరికనే ఉలిక్కిపడి మాట్లాడేసిన అవసరం లేదు. మాట్లాడడానికి మరో కాల్ ఉన్నారండి, ఫ్లోరిడా నుండి భాస్కర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే దయాకర్ గారు. నమస్తే భాస్కర్. సో ఇక్కడ నా క్వశ్చన్లు ఏంటంటే, సో ఆల్రెడీ జరిగిపోయిన దానికి 10 ఏళ్ళు అవుతుంది మార్చి. ఇప్పుడు పాస్ట్కి వెళ్ళి మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏముంది? దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? మిగతా పనులు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఏ స్కూల్స్ ఇప్పుడు ఇంత ఇనిషియేటివ్గా తీసుకొని ఏ స్కూల్స్ మీరు బాగు చేస్తున్నారు? ఒక స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఒక ఇంటర్ కాలేజ్ ఉందా? ఏదైనా ఇంటర్ కాలేజ్ బాగుందంటే గవర్నమెంట్ కాలేజ్ ఏది ఉంది? ఒక డిగ్రీ కాలేజ్ బాగాలేదు. హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ పడిపోయినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళారు. ఇది అదే ఉస్మానియా హాస్పిటల్ మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఫస్ట్ ఎందుకు బాగు చేస్తలేరు? ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ వస్తే మళ్ళీ మీరు మార్చుతారా? ఇది ఇలా కొనసాగుతూనే ఉంటది. ఇప్పుడు పక్కన ఎవరు మార్చారని చెప్పేసి మీరు మీ గుర్తింపు కోసం మార్చుకోవడం ఇది స్వార్థం అవుతుంది. కానీ ఎలా అవుతుంది? ఓకేనా? యా, ఇప్పుడు మిత్రులకు తెలియంది ఏంటంటే ఈ టైం అనేది లీన్ టైం అప్ టు 5th. కోడ్ అయిపోయేంత వరకు ప్రభుత్వం ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికి లేదు. ఇది బ్యూరోక్రసీనే చేస్తుంది. సమస్యలుంటే మా దృష్టికి తెస్తే అది ట్రూ కలెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ చీఫ్ సెక్రటరీ ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి. సిఈసి ఈజ్ ది అల్టిమేట్ అడ్మినిస్ట్రేటర్ టుడే. సో ఆ టైంలో June 2 వస్తున్నది. 5th అది కంప్లీట్ అయినా కూడా June 2 10th కంప్లీట్ అవుతుంది. 10 సంవత్సరాల కంప్లీషన్ వస్తున్నది. దాన్ని ఒక మెగా ఈవెంట్, మెగా సంబురం, మెగా యాది అనుకోవాలి తెలంగాణ భాషలో చెప్పాలంటే. తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇచ్చిన తెలంగాణ తల్లిగా మేము అనుకునే సోనియా గాంధీ గారికి మేము ఒక గిఫ్ట్. ఆమె చేసింది తప్పేం కాదు. చరిత్రలో ఆమెను చాలా తూలనాడిండ్రు. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం వల్ల ఆమెకు నష్టం జరిగింది. లేకపోతే అట్లా ఉండుంటే మంచిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడికి కలిసి ఉంటే ఆమెకు రాజకీయంగా బాగుంటుండే. అక్కడ శూన్యం చేసిండ్రు, అక్కడ 0. ఇక్కడ పార్టీని ఓడగొట్టిండ్రు. నేను ఇచ్చింది కరెక్టే అని ఆమె కోసం కండ్ల సంబూరంగా చూసుకోవడానికైనా ఆమెను పిలవాలి మేము ఇక్కడికి. సోనియా గాంధీ గారు కాకపోతే నెవర్ ఇన్ ద హిస్టరీ, అసలు నెవర్ ఇన్ ద ఫ్యూచర్ ఎవరు కూడా చేయలేని పని ఆమె చేసింది. సో ఆమెకు మేము ఆ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమె వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఇంతెందుకు సుష్మా స్వరాజ్ గారు బతికి ఉండి ఉంటే
ఆమె చెప్తుండే డెఫినెట్గా ఏంటి మేము కలిసే తెలంగాణని ఇచ్చినామని చెప్పుకోవడానికి ఉంటుండే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏదో అన్నారు కానీ మేము ఆమెను కూడా చిన్నమ్మ నేను మర్చిపోం. సో వాళ్ళు బీజేపీ వాళ్ళు గుర్తు చేసుకుంటారో లేదు. మీరా కుమార్ గారు కానీ మన సుష్మా స్వరాజ్ గారు కానీ వీళ్ళిద్దరు కలిసి సోనియా గాంధీ గారితో ఇచ్చిన తెలంగాణ మేము అప్పుడు అంటుంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ తెలంగాణ అని. సో వాళ్ళని యాది చేసుకోవడం కూడా తప్పే అంటే ఎట్లా? సో అది రేపటి రోజు రాజకీయం కాదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే మోడీని తీసుకురమ్మని చెప్పండి. మోడీ గారిని ఆయన అన్నాడు కదా, తల్లిని చంపి బిడ్డని వేరు చేసిండ్రు, చీకట్ల తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తెలంగాణ నుంచి మోడీ గారిని కూడా రమ్మని పిలువండి. పిలిస్తే అప్పుడు ఆలోచిద్దాం. సో మీకు సోనియా గాంధీ గారు రావడం ఇష్టం లేకపోవచ్చు కానీ అందరికీ తెలంగాణ ప్రజలకు రావాలన్నది ఇది సంబురం అనేది ఇదేదో తాత్కాలికంగా వచ్చింది కాదు. టైం అనేది 10 years మళ్ళీ రాదు. ఒక దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించినవి సాధించాల్సిన వాటి గురించి కూడా చర్చించుకోవడానికి. రేవంత్ ఒకప్పుడు సోనియా గాంధీ మీద విమర్శలు చేశారు, ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు విపక్ష నేతలు. దీని గురించి మీరు రియాక్ట్ అయ్యే ముందు కాలర్తో మాట్లాడదామండి. సౌదీ నుండి రాము గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే రాము, చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తోంది. నమస్తేనా? నమస్తే రాము, చెప్పండి. అన్న ఇప్పుడు మీరు ఈ వ్యక్తిగా అన్న ఇప్పుడు లోకేష్ లోకేష్ ఉంది. వాయిస్ క్లియర్ గా లేదండి, ఒకసారి మీ ప్రశ్న మరోసారి అడగండి అన్న. ఇప్పుడు ఈ తెలంగాణ లోగో గురించి డిస్కషన్ చేస్తుంది అన్న. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ అన్న ఈ లోగో గురించి డిస్కషన్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు హలో చెప్పే వింటున్నాం, చెప్పు, గట్టిగా చెప్పు, మంచిగా. ఇప్పుడు ఈ లోగోస్ ఇప్పుడు రాష్ట్రీయ గీతం దీని గురించి డిస్కషన్ అన్న. ఇప్పుడు మనకున్న సమస్యల గురించి చూడండి, ఇప్పుడు మనకున్న తెలంగాణ సమస్యల గురించి చూడండి. అప్పుడు వాటర్ ప్రాబ్లమ్, కరెంటు ప్రాబ్లమ్, ఇప్పుడు ఒడ్లు కొనట్లేదు రైతుల దగ్గర, ఓట్లు అట్లా ఉంటున్నాయి. వాటి గురించి అన్న కొంచెం వాటి గురించి ఫోకస్ చేయండి అన్న. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఎలక్షన్స్ మొన్న దాకా ఎక్కువ ఇవి అయిపోయిందన్న. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేది సర్పంచ్ ఎలక్షన్, మళ్ళీ దాని మీద అయిపోతుంది కొంత టైం. ఆల్రెడీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు అవుతుంది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటూ ఇంకా పరిపాలన చేస్తున్నాను. 6th తర్వాత కాన్సన్ట్రేట్ చేద్దాం రాము, డెఫినెట్గా. ఎందుకంటే 6th వరకు చేయాలంటే కూడా అది అంటే సమస్యల పరిష్కారానికి సమస్య లేదు. ఇప్పుడు వాటర్ ఇష్యూ వచ్చినా, పవర్ ఇష్యూ వచ్చినా, లేకపోతే రైతులకు సంబంధించిన అంశం ఏది వచ్చినా కూడా అది రిజాల్వ్ అవుతున్నాయి. వాళ్ళు అడ్రస్ అవుతున్నది చూస్తున్నారో లేదో తెలియదు. బట్ ఎక్కడికెక్కడ సమస్య మన దృష్టికి వస్తే ఆపుతున్నది. కానీ ఇప్పటికే ఒక అలిగేషన్ సీరియస్గా కామెంట్స్ చేయడం స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు కరెంట్ కోతలు అనేది మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు, వాటర్ ప్రాబ్లం చూడలేదు. కానీ ఇప్పుడు అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనే ఫీలింగ్ జనాల్లోకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దీన్ని ఎందుకు? కాలాన్ని కూడా కాంగ్రెస్ నడిపి తీరుగుంటే బాగుంటుండే. టైం మెషిన్ కూడా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చెప్పి ఎన్నో వాటిలో చెప్పి నాకు కూడా చెప్పడానికి బోర్గా ఉంది. బట్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బెంగళూరులో కూడా వాటర్ ప్రాబ్లం చూసాము. ద సేమ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఫ్యూచర్ లో కూడా ఇంకా సీరియస్ గా అవ్వచ్చు అని చెప్పి హైదరాబాద్ సిటిజన్స్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ దట్స్ ద ప్రాబ్లం. ఎందుకంటే ఎవ్రీ 20 years సౌత్కు డెఫినెట్గా డ్రాట్ వస్తుంది. ఎవ్రీ 20 years. ఇది మనం 1903 నుంచి మనం ఇది రికగ్నైజ్ చేసినాం. కేసీఆర్ గారి కాలంలో వచ్చిన సిమ్టమ్స్ మీకు 24లో కనబడతాయి. ఎవ్రీ 20 years మీరు చూడండి, హిస్టరీ మీరు రికార్డు తిరిగి వేసి చూస్తే 23, 43, 63, 83, 2003, 2023 ఇట్స్ ఒక పీరియడ్, టైం పీరియడ్. ఎవ్రీ 4 years కూడా అట్లా వస్తుందని చెప్పినప్పుడు ముందుగానే నేను నదులలో నీళ్ళు తేలియను తల్లి. అది ఆ శక్తి కాదు, ఆ శక్తి నాకు నిజంగా ప్రభుత్వానికి ఇచ్చుంటే నేను ఆ శక్తి కొరకు, నాకు పవర్ లేకపోయినా ఆ పవర్ కోసం జరుగుతాయనే ఒక హెచ్చరిక ఉందనుకోండి, తుఫాన్ వస్తుందని హెచ్చరిక ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనమేం ట్రైన్ల నుంచి వాటర్ తెచ్చుకోవట్లేదు, కర్ణాటకకు అవసరం. ఎందుకంటే వాళ్ళకు గ్రౌండ్ వాటర్ లేదు, కావేరీ దూరంగా ఉన్నది, మనకేం ప్రాబ్లం లేదు, మనకు మరీ అంతగా స్కేర్స్ లేదు. బట్ నేనేమంటున్నా అంటే కరువు ఏదో కాంగ్రెస్ తెచ్చినట్టు మాట్లాడుతుంటే నాకు అది హాస్యాస్పదం అనిపించి చెప్పిన, అంతే తప్పితే కరువులో ప్రజలు సమస్యల్లో ఉన్న వాటిని కూడా సీరియస్గా అడ్రస్ చేసి ఒకానొక దశలో ఐ థాట్ 2003 ఆ ప్రాంతంలో గొడ్లకు గ్రాసం లేకపోయినా సరే ప్రభుత్వమే సప్లై చేసిన చరిత్ర చూసినాం. అప్పుడు చంద్రబాబు గారు ఉండే
పవర్లో. ఆయన ఓడిపోవడానికి అదొక కారణం కూడా, కరువుకు సంబంధించి. ఈ కరువు వచ్చిన టైంలో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకిప్పుడు ఏమి ఆకలి చావులో ఆకలికి విత్తనాల కొరత గురించి ఏం చెప్తారు? చాలా పడిగాపులు కాస్తున్నారు రైతులు, వెయిట్ చేస్తున్నారు, విత్తనాలు దొరకట్లేదు. ఎంతంటే అంత ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే మీరు కనుక ఆ ప్రాంత కలెక్టర్ గారికి చెప్తే నేరుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఆఫీస్ని కూడా మీరు సంప్రదించవచ్చు. స్కేర్ సిటీ అనేది ఆర్టిఫిషియల్ స్కేర్ సిటీ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 12 hours మనోడు మెయిన్ స్విచ్ ఆఫ్ పండుకున్నాడు భూపాలపల్లి నియోజకవర్గంలో. మా సత్యనారాయణరావు గారు పోయి ఆడ ఎంక్వైరీ చేసి ఆయన సస్పెండ్ చేసిండు. కరెంటు బంద్ చేసి పండుకుండు హాయిగా. అందరూ ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తలేదని. లాగ్ బుక్స్ కూడా వెరిఫై చేస్తాం నెక్స్ట్ టైం. మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే లేకపోతే లోకల్ ఎవరైతే ఎంపీపీలు వాళ్ళు కూడా ఉంటారో, పవర్ పోతుందంటే మీరు అనుమానించండి. అంటే ఎవడో బూచోడు వచ్చి పడ్డట్టే లెక్క, పవర్ పోదు. సింగిల్ యూనిట్ కూడా మనం తక్కువ తీసుకోవట్లేము. ఉద్దేశపూర్వకంగా కొంతమంది చిల్లర వేషాలు వేస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ కూడా చేస్తున్నారు. కాబట్టి పవర్ ఎక్కడైనా పోతే ప్రజలకు గుర్తొస్తే నేరుగా, లేకపోతే ఆ పవర్ పోతే టోల్ ఫ్రీ నెంబర్ అని ఒకటి పెట్టాల్సి బెటర్ ఏమో ఈ ఆఫ్టర్ 5th. ఎందుకంటే దాన్ని ఆర్టిఫిషియల్ స్కేర్స్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ వచ్చేసరికి పవర్ పోతున్నది, కాంగ్రెస్ వచ్చే వరకు పంటలు ఎండుతున్నాయి, కాంగ్రెస్ మరి కేసీఆర్ ఇట్లా బాహుబలి లెక్క పట్టుకొని వచ్చి ఆయన వెళ్ళిపోగానే అడు వదిలేసి వెళ్ళిపోయింది అయింది వాటర్ని మిగతా వాటిని అన్నింటినీ కూడా. కాబట్టి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకున్న కొంత మీడియా బలంతో కావచ్చు కాక. బట్ నిజంగా సమస్యలు వస్తే మాత్రం డెఫినెట్గా మీరు స్థానిక ఎమ్మెల్యేని సంప్రదించండి. కలెక్టర్ దానికి ఎందుకు? ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు మామూలు సరళంగా అయిపోయింది కదా. ఎమ్మెల్యే అంటే ఒక పెద్ద డిజిగ్నేషన్ కూడా కాదు. ఇప్పుడు ప్రజాసేవకులుగా మేము అట్లా చూస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళ దృష్టికి తెస్తే ఈ సమస్య పరిష్కారం. తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అనేది అయితే గొప్ప విషయమే. ఈ 10 ఏళ్లలో అది జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ ఇట్. కానీ అందులో ఉన్న లిరిక్స్లో కొన్ని తీసేస్తున్నారు అనే మాటల గురించి మీరేం చెప్తారు? కాకతీయుల గురించి కావచ్చు, నా గోల్కొండ వైభవం అని కొన్ని లిరిక్స్ ఉన్నాయి ఒక చరణంలో. ఆ ఒక చరణం మొత్తం లేపేశారు అని. మీకు లిరిక్స్ ఈరోజు టెక్స్ట్ రిటర్న్గా వచ్చి ఉంటుంది, మీరు దాన్ని డిస్క్లోజ్ చేయండి. ఎందుకంటే అది ఎవరో గోబెల్ స్టార్ట్ చేసి దాన్ని ప్రచారంలో పెడితే దాన్ని నమ్మకండి ఒకటి. ఎందుకంటే ఈ 10 జిల్లాల తెలంగాణ అనేది ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి కాబట్టి 33 జిల్లాలని చెప్పడం ఇట్లా కాబట్టి దాన్ని పద అని, లేకపోతే గోదావరి కృష్ణమ్మలు బిరబిర పారాలి అనేది ఉండేదాన్ని ఆయన వెనకటికి మన బీళ్లకు మండాలని, ఏది మన బీళ్లకు మల్లాలని చెప్పిన దాన్ని ఇట్లాంటి కొన్ని పదాలే నాకు తెలిసి వాక్యాలు కూడా. మొదటి పల్లవ చరణం అది అయిపోయిన తర్వాత పోతినది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండు కొమురం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇప్పుడు ఈ పాటలో ఇది ఉంది, పాత పాటలో. ఇప్పుడు లోగోలో నుంచి కాకతీయుల తోరణం తీసేస్తున్నారు, చార్మినార్ తీసేస్తున్నారు. ఈ పాటలో అసలు ఇది టోటల్ ఈ చరణం తీసేశారు. ఇప్పుడు కొత్త దాంట్లో రాచరికం అనే ఒక పేరు పెట్టి కాదు, చారిత్రక కట్టడాలు ఎలా తీసేస్తారు? మీరు చూసిండ్రా? కొత్త దాంట్లో ఒక 2.5 నిమిషాల నిడివిది కేవలం 3 చరణాలు కనిపిస్తాయి. చదవండి అది కూడా. జానపద జనజీవన జావళీలు జాలువార, కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు, జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. గోల్కొండ దీంట్లో లేదు, గోల్కొండ లేదు. కానీ అది ఎక్కడ కూడా దాని భావాన్ని ఎక్కడ మిస్ అవ్వరు మీరు. ఇప్పుడు మీరు అన్నది గోల్కొండ, చార్మినార్, నవాబులు ఇవన్నీ కూడా రిపీట్ కాకుండా ఇప్పుడు అది 13.5 నిమిషాలు నిడివి మొత్తం 13 నిమిషాలు 30 సెకండ్లు. యా, అది ఇంకా పోతే అది మనకు ఒక ఏమంటాము 20 minutes దానికి పోయే అవకాశం ఉండే. దాన్ని కీరవాణి గారు క్రిస్పీగా మధ్యన లిరిక్స్, ఊరికే లిరిక్సే ఉంటే కూడా శ్రావ్యత ఉండదు. కాబట్టి దాన్ని చాలా 2 మ్యూజిక్ పాట ఒక మేలి కలయిక మీరు చూస్తారు. డెఫినెట్గా ఆ పాట వింటూనే ఉంటారు. అంటే నేను విని ఉన్న కాబట్టి చెప్తున్నా. ఈ 2.5 minutes కూడా మన యాంథమ్ ఎట్లుంటుందంటే మన వందే మాత్రంలో ఎన్ని స్టాంజాలు ఉంటాయి, దాంట్లో ఒక 2 పిక్ చేసి పెట్టినట్టు. కానీ మీకు 2-3 స్టాంజాస్ ఉంటాయి. అది అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాడుకోవడానికి. లేదంటే 13 నిమిషాలు పిల్లలు ప్రార్థన పాడాలంటే అది సుదీర్ఘంగా, అంటే మనం అంకితం చేసింది మొత్తం పాట. అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్స్లో కానీ
ఏవైనా ఉన్నప్పుడు ఆ 2.5 నిమిషాలు రావడానికి దాన్ని తీసుకొచ్చి ఆ 13 నిమిషాలలో ఇవి ఉన్నాయా లేవా అనేదే డెఫినెట్గా ఉంటాయి. ఏది తగ్గలేదు, ఏది మార్చలేదు. ఏమైనా కొత్త పేర్లు ఏమైనా చేర్చారా? ఏది చేర్చమని డిమాండ్స్ వచ్చినాయి, అంటే ఉద్యమ నాయకులు పోరాటాలు అవి వచ్చినాయి. ఈ రోజు కూడా చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు మిగతా మిత్రులు కూడా అడిగినారు. అది అప్పుడు రాసిన పాటని యథాతథంగా తీసుకోవాలి. మళ్ళీ మార్పులు చేర్పులు వస్తే ఇప్పుడు ఎక్స్ పెట్టింది అనుకోండి, వై పెట్టింది అనుకోండి, జెడ్, వాళ్ళు చెప్పిన పేర్లు కూడా హయ్యెస్ట్ క్రెడెన్షియల్ నేమ్స్. అంటే ఉద్యమ చరిత్ర నుంచో తెలంగాణ చరిత్ర నుంచో అసలు తీసివేసే కనీస డేర్ కూడా చేయనంతటి పేర్లు అవి. బట్ ఇప్పుడు అవి చేర్స్తే ఇది అది వస్తుందని చెప్పి దాని మీద అందశ్రీ గారు కొంత తటపటాయిస్తున్న పరిస్థితి. ఏమో ఆయన మైండ్ మారితే రాస్తే ఇంకో స్టాంజా వస్తుంది. నష్టం ఏంటి? 13 నిమిషాలది 15 నిమిషాలు అవుతుంది. సో మనం పోయంగా మనం ఎవ్రీడే మాత్రం 2.5 minutes మనం దాంట్లోకి వెళ్ళి పిక్ చేసిందే మనం పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2న వింటాం డెఫినెట్గా. ఆ పాట నాకు తెలిసి భారతదేశంలో ఏ స్టేట్ యాంథమ్ అంత శ్రావ్యంగా, అంత భావయుక్తంగా, అంత ఇన్స్పిరేషనల్గా, అంత ఏమనాలి ఇంకా అంత భావోద్వేగంతో ఉంటుంది ఆ పాట. ఎందుకంటే మొదట్లో ఒక 2-3 టైప్స్ చేసినప్పుడు కొంత ఆర్ద్రత ఎక్కువ కనిపించింది. బట్ ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాన్ని చెప్పడం వల్ల ఇప్పుడు మీరు ఆ పాట విన్న తర్వాత మీరు మైండ్లోనే అనుకుంటారు, అబ్బా ఎంత బాగుంది పాట అని. అది కీరవాణి గారికే సొంతం ఆ స్థాయి పాటలు చేయడం. సో ఆయన మెలోడీని కంటే కూడా కొంత మంచి మ్యూజిక్ చేసిననేది చెప్పగలరు. కానీ కీరవాణి గారి జాయినింగ్ని కూడా వ్యతిరేకించారు, కొంచెం వివాదాల పాలయ్యారు. కీరవాణి గారి విషయం ఆంధ్ర వ్యక్తి అనే విమర్శలు వచ్చాయి. అట్లా కదమ్మా, కీరవాణి గారు ఇప్పుడు ఆస్కార్ అవార్డు, ఆంధ్ర ఆయన కాబట్టి ఆస్కార్ ఇవ్వని చెప్పి ఏమైనా ఆస్కార్ అవార్డ్స్ చెప్తే టాలెంట్ ఈజ్ టాలెంట్. బట్ అట్లని చెప్పి తెలంగాణలో టాలెంట్ లేదు, తెలంగాణ కళాకారులు ఆ స్థాయిలో ఉండరని చెప్పడానికి నేను ఆ స్థాయి కళాకారులు నేను వ్యక్తిగతంగా నేను చూసినాను. ఎందుకంటే గద్దర్ లాంటి ఒక లెజెండరీ, ఇప్పుడు అందశ్రీ లాంటి, గోరటెంకన లాంటి చాలామంది కళాకారులు నేను, రసమయి లాంటి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు జనం కోసం పాట పాడి తమ జీవితాలను వెచ్చించిన ఎంతోమంది కళాకారులను చూసిన. బట్ అందశ్రీ గారి యొక్క మేజర్ ఇంటెన్షన్ అది 1.5 year బ్యాక్. ఇది నా సినిమాకు మ్యూజిక్ చేసినప్పుడు గద్దర్ గారి పాటను చూసిన తర్వాత తను శరత్ అని మలయాళీ ఆయన గ్రీన్ సింఫనీ వాయించింది, చాలా బాగుంటుంది. అది ఎప్పుడైనా మీరు కూడా వినండి. ఆయనతో చేయించాలనుకుండట. తర్వాత కవిత గారు మన ఏంటిది బతుకమ్మ పాటని ఏఆర్ రెహమాన్ గారితో చేయించిన తర్వాత అది కొంచెం ఎందుకో డల్ అయింది. గౌతమ్ మీనన్ గారు దాన్ని షూట్ చేసిండ్రు. సో కీరవాణి గారు తెలుగు భావాన్ని, తెలంగాణ భావాన్ని కూడా అర్థం చేసుకోగల సత్తా ఉన్నది అని చెప్పి గతంలో ఆయనకు రిక్షావోడ్ పాట తనది అమ్మ మీద ఒక పాట ఉంటుంది, అది కీరవాణి గారు పాడి ఉన్నారు. సో దాంతో కీరవాణి గారు చేస్తేనే ఈ పాటకు మంచిగా ఉంటుంది. అయితే అప్పుడు ఆయన ప్రిడిక్ట్ కూడా చేసిండు, మీరు పవర్లోకి వస్తారు, మీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇది స్టేట్ గీతంగా తీసుకోండి, కీరవాణి గారే కావాలని చెప్పి దాదాపు నేను అనుకుంటే 1.5 year అయి ఉంటుంది, లేకపోతే 1 year 3 months అన్న అయి ఉంటుంది, ఎగ్జాక్ట్గా డేట్స్ గుర్తులు. అది స్టేట్ అది మనం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక 4-5 daysకి అది గుర్తు చేసిండు కూడా, ఎస్ మీరు వచ్చిండ్రు ఇక నా పని ఉన్నది అని. ఆయన ఏం పదవి కోరుకోలే, నాకు ఎమ్మెల్సీ కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, లేకపోతే ఏదో నాకు ఆ స్థానం కావాలని. ఈ పాటను నా అమ్మకు గౌరవం దక్కాలి అంటే తెలంగాణను అమ్మలక్క చూస్తాడు ఆయన, నా అమ్మకు నేను ఒక పూలదండ వేసుకునే విధంగా మీరు అవకాశం కల్పించండి అని చెప్పింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మొత్తం డిస్క్రిప్షన్ ఆయనకి ఇచ్చాడు. ఆయన పాట తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాడు, దాన్ని మేము స్టేట్ యాంథమ్గా ప్రజలకు జాతికి అంకితం చేసే పని చేస్తున్నాం. అంతే తప్పితే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మ్యూజిక్ ఇట్లా కొట్టు, అది ఇట్లా కొట్టి, ఇదంతా కీరవాణి గారే నాకు తెలిసి అంత శ్రద్ధగా వింటూ ఆయన పాట గమకాలతో పాటు గాత్రంలో ఈ ఏమంటారు పదనిసలు ఉంటాయి కదా పైనికి, ప్రతి ఒక్కదాన్ని తన గాత్రంతో పాడించి గాయకులతో పాడించిన చరిత్ర నేను అంటే కొన్ని సందర్భాల్లో నేను ఉన్నా కాబట్టి. సో ఆయన పూర్తి స్వేచ్ఛ అందశ్రీ గారికి ఇచ్చిండ్రు. ఆయన నిన్న కూడా ఒక జోక్ వేసిండు, ఇదే మీరు అన్న దాని మీద కీరవాణి గారు చాలా జోవియల్గా చెప్పిండు. ఏంటి, ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ కీరవాణి గారు ఆంధ్ర అయ్యిండు, తెలంగాణ పాట ఎట్లా పాడతాడు, ఆయనను మనం ఖండించాలని మొత్తం వస్తే సరే ఈయన కూడా ఖండిద్దామని నేను కూడా ఖండించాను 2 పాటలుగా.
2.5 నిమిషాలు 13.5 నిమిషాలు అని చెప్పినాడు. అంటే అందరం నవ్వుకున్నాము. అంటే అంత కళాకారునికి అంత ఒక హృదయం ఉంటుంది, తర్వాత మానవీయం ఉంటుంది. సో అలాంటప్పుడు ఆయనను విమర్శించడానికి చాలామంది ప్రయత్నం చేస్తే ఆ మ్యూజిక్ విన్నాక వాళ్ళే డ్యాన్స్ చేస్తారు, కొన్ని వాళ్ళే గర్వంగా ఫీల్ అవుతారు, ఇది ప్రైడ్ తెలంగాణ సాంగ్ అని. కాబట్టి పెద్దగా ఆయన ఏం ఫీల్ కాలే, కాకపోతే వీళ్ళు ఫీల్ అవుతుండేందని ఆయన ఫీల్ అయ్యిండు. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగానే ఉంటుంది. దాంట్లో మేము వింటున్నాం, మేము చేస్తున్నప్పుడు మేము ఉంటున్నాం కదా, మేము తెలంగాణ వాదులు, మేము తెలంగాణ కొరకు కొట్లాడిన కోదండరామ్ గారు కూడా తప్పు చూస్తాడా పోనీ? కాబట్టి రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి, లేకపోతే అందశ్రీ గారిని విమర్శించాలి, ఇది కాదు. డెఫినెట్గా తెలంగాణ కళాకారులను ఎవరిని కూడా కించిత్ తక్కువగా చూసేది కూడా లేదు. ఎందుకంటే ఆ తెలంగాణ పాటలో ఉండే ఆర్ద్రత కాదు, ఆ పోరాట తత్వం నీకు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అది ఉండదు. ఎందుకంటే తెలంగాణ అని పేరు చెబితేనే ప్రపంచానికి పోరాటంతోనే పరిచయం అయింది. కాబట్టి దాన్ని తగ్గించకుండా ప్రపంచ స్థాయి ఒక సంగీత దర్శకుడు తెలంగాణ పాటకు చేసినందుకు దట్టు అందరం కూడా గర్వపడాలని నేను అనుకుంటాను. ఈ పాటకు సంబంధించి మీరేమైనా సజెషన్స్ ఇచ్చారా? నేనేం లేదు, నేను జస్ట్ కోఆర్డినేషన్. మన మూవీకి చేసిండు కాబట్టి కీరవాణి గారిని కొంచెం కోఆర్డినేట్ చేసి చేయమంటే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. బట్ ఆయన అనుకున్న 2 డేస్లో ఇది అయిపోతుందని. కానీ అదంతా చూసిన తర్వాత ఆ పాటను ఏమంటాం సంగీతం సమకూర్చాలంటే ప్రతి స్టాంజాలో ఒక భావం ఉంటుంది, దానికి సంబంధించిన మనం రాగం ఇవ్వాలి. ఏం రాగం అంటే సంగీత రాగం, గాత్రం వేరు. సో ప్రతి దానికి ఒక రిథమ్ను చేయడానికి ఆయనకు చాలా కొంచెం టైం పట్టింది. బట్ ఈరోజు విన్న వాళ్ళందరూ మంత్రివర్గం చాలామంది వచ్చిండ్రు, తర్వాత ముఖ్య నాయకులు కమ్యూనిస్టులు అందరూ అది దాంట్లో మాది యాడ్ చేయమని అడిగింది తప్పితే ఆ పాటను అందరూ కూడా ఏకోన్ముఖంగా నాకు తెలిసి అందరూ చప్పట్లతో ఒక రకంగా ఆశీర్వదించినట్టే అనుకుంటా. బట్ రేపు తెలంగాణ ప్రజలు కూడా దాన్ని ఏమంటాం నిరంతరం దాన్ని కొనసాగించే ప్రక్రియ ఉంటుంది. దాన్ని వినడం కాదు, ప్రతిరోజు దాంతో సహవాసం చేసే సంతోష దినాలు 2వ తారీఖు నుంచి మొదలైతాయని నేను అనుకుంటున్నాను. అయితే లాస్ట్ ఇయర్ అనుకుంటా తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి దశాబ్ది ఉత్సవాలు జరిపించారు. ఇప్పుడు దశాబ్ది ముగింపు ఉత్సవాలు అని జరిపించాల్సినంత అవసరం ఉందా? అంత ఖర్చు రియలీ నీడెడ్ అనుకుంటున్నా? ఖర్చు పెద్దగా లేదు. దాని పేరు ఏముంది, ప్రగతి భవన్కు ఒక 4 రోజులకు అయ్యే ఖర్చు. మా స్టాంప్ వేయాలి, మా మార్పు కనిపించాలి. లగ్జరీ తక్కువ, జస్ట్ సెలబ్రేషన్ మోడ్. మనం సంక్రాంతి టపాసులు కాల్చినట్టు, లేకపోతే మనం మామూలు వ్యక్తులు పండుగ సంబరం చేసుకున్నట్టే ఉంటుంది తప్పితే డాంబికానికి వెళ్ళి ఏదో ధూమ్ధామ్ చేసే విధంగానైతే ఉండదు. ఎందుకంటే ఆర్థిక స్థితి కూడా తెలంగాణది ఇప్పుడు అంత పెద్ద ఎత్తున లేదు కాబట్టి. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన ఎలక్షన్స్ కొరకు 10th ఇయర్ సెలబ్రేట్ చేసిండు. మేమేమో ఎలక్షన్ అయిపోయింది, తెలంగాణ ప్రజల యొక్క సంతసాన్ని దాంట్లో చూసే విధంగా చేస్తున్నాం తప్పితే దానికి ఏదో ఆడంబరాలకు వెళ్ళే పరిస్థితి లేదు. మీరు వచ్చి మీరు సాయంత్రం చూడండి, మీరు ట్యాంక్ బండ్ ఏరియా ఆ ఫీల్ ఎట్లా ఉంటుందో చూడండి. తెలుగు వాళ్ళ తెలంగాణ వాళ్ళ యొక్క ఫీల్ని అక్కడ వచ్చేటట్టుగా చేసి ఏ సంబరమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఉండాలి తప్పితే ఆడంబరాలకు వెళ్ళి ఒక 50 రకాల చికెన్లు 100 రకాల మటన్లు లేకపోతే అక్కడ పెద్ద విడిది నుంచి అక్కడి నుంచి ఇది కాదు కదా. కానీ అక్కడ స్టాల్స్, తర్వాత తెలంగాణ చారిత్రక వైభవాన్ని ఉట్టిపడే విధంగా దాన్ని ఒక థీమ్ తీసుకురావడం. అసలు మనం ఏంటి అని తెలియదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఏజెన్సీ ఏరియాలో ఉండే పరిస్థితులు తెలియవు, అక్కడ వాళ్ళ తిండి విధానాలు తెలియవు. అంటే మనుషులు ఏ విధంగా వైవిధ్యాలతో ఉన్నారనే కూడా ఒక స్టడీ లాగా ఉంటుంది అది. కానీ కేవలం ఏదో ఎంత ఖర్చు పెట్టినాము, ఎన్ని కార్లు పెట్టినాము, ఇలా అమరవీరుల కుటుంబాలను తీసుకొస్తున్నాం, మళ్ళీ ఒకసారి పరిచయం చేయడం, వాళ్ళకు మేము గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు వాళ్ళకి రీఇటరేట్ చేస్తూ మమ్మల్ని మేము కూడా మళ్ళీ గుర్తు చేసుకోవడం. మేనిఫెస్టోలో 25,000 అనేది వాళ్ళకు ఇంటి జాగాకు సంబంధించి కానీ, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం అనేది కానీ, అవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు వస్తాయి. బట్ ఆ రోజు స్మరణ కోసం అంతే. ఒక 20-25 ఫ్యామిలీస్ని ఎంత వీలైతే అంతమంది తీసుకురావడం. ఉద్యమకారులను దాదాపు నేను అనుకుంటా లెక్క వేస్తే చాలామంది వచ్చిండ్రు. బట్ ఒక 600 to 1200 మధ్యన
మెయిన్ స్ట్రీమ్లో అక్కడ అందరికీ కలపడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాళ్ళని, ఎందుకంటే మొత్తం అయితే ఒక 50,000 మంది ఉన్నారు మొత్తం ప్రతి జిల్లాను మనము చేస్తే మినిమం ఒక దాదాపు 5,000 మంది పాత జిల్లాలు, వాళ్ళందరినీ మనం పూలప్ ఇప్పుడు ఈ షార్ట్ టైంలో చేయలేము. అది కూడా కండిషనల్గా మనం ఇది జరుపుతున్నాం. ఈ సిఈసిది స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇది తెలంగాణ సంబురం అని చెప్పి అంటున్నాం కాబట్టి క్రౌడ్ కాకుండా కొంత కంట్రోలింగ్గానే చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు దాన్ని కొంచెం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దగ్గర కొంచెం ఆలోచిస్తున్నాం. అప్పటి వరకు ఎకనామిక్స్ కూడా కొంచెం కుదురుకుంటాయి. ఎవరైతే ఉద్యమకారులు ఉన్న వాళ్ళకు 250 యాడ్స్ది కూడా ఉంది, 250 గజాలది. తర్వాత జైళ్ళకు పోయిన వాళ్ళు ఎట్లా, నష్టపోయిన వాళ్ళు ఎట్లా అనే దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. బట్ అది ఇప్పుడు ఈ థీమ్కు ఇప్పుడు చిహ్నాన్నే వాయిదా వేసింది. సో ఇంకా ఇవన్నీ కూడా ఎక్కువ కాంట్రాడిక్షన్స్ ఉంటాయి, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఒకరోజు అది ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ ప్లాన్ చేసుకొని ఏ విధంగా తెలంగాణ ఆకాంక్షలు కోరికల మీద మళ్ళీ చర్చ పెట్టారు. సరే, ఒకప్పుడు సోనియా గాంధీని విమర్శించారు ముఖ్యమంత్రి, కానీ ఇప్పుడు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? ఆయన వెళ్ళి ఇన్వైట్ చేసి తీసుకొచ్చి. అప్పుడు తెలియదు అమ్మ ఇంత మంచిదని. అప్పుడు తెలిసినాక ఇప్పుడు చాలామంది పిల్లలు అమ్మల మీద పోరాడుతుంటారు, కొట్లాడుతుంటారు, అట్లనే అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ రోజు టీడీపీలో ఉండడం వల్ల కూడా ఆ రోజు చిన్నపిల్లోడా రేవంత్ ఇక ఒక రకంగా అనుకోరాదు. ఇప్పుడు పోతా ఉంటే ఎదుగుతూ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ గారి మాట లేనిది తను ముందుకు అంటే అంత ఇన్స్పైర్ చేసింది వారిని కూడా. ఇప్పుడు మేము కూడా ఒక మాట, మాదేమో కొంచెం అప్పట్లో హ్యార్ష్గా లేదు, లేకపోతే మా వాయిస్ అంతా ఏమంటాం వినే అంతటి స్థాయి నాయకులం కాదు, కానీ మేము కూడా సోనియా గాంధీ గారిని విమర్శించినాం ఒక దశలో. కానీ తెలంగాణ ఇచ్చినాక ఏదో కుక్క పిల్లలు కాక తల్లి కుక్క దగ్గర ఉన్నట్టు మేము అంతా ఆమెకు ఒదిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు నేను సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటే నమస్తే తెలంగాణ ఇంత పెద్దగా వేసింది ఏంటంటే ఇది ఈ మధ్యన కాలంలో ఎవరో చూసి నమస్తే తెలంగాణ ఇంత పెద్దగా వేసింది ఏంటంటే సోనియానే తెలంగాణ తల్లి అని దయాకర్ అన్నాడు. తిట్టండి అన్నాడు. విగ్రహం కూడా అలానే తయారు చేస్తారా ఏంటా అని లేదు, అది మాత్రం ఉండదు. అంటే డెఫినెట్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సుదీర్ఘంగా చెప్పిన తెలంగాణ సగటు స్త్రీ యొక్క రూపం అదొక స్ఫురణ ఇచ్చే విధంగా ఉంటుంది అనేది చెప్పగలను. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణ వాదులు తెలంగాణను మిస్ అవుతున్నారు. ఎందుకంటే మనోడు భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకుండు. ఆయన ఏం చేసిండు, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మిగతా మిత్రులందరూ ఇప్పుడు కొట్లాడుతున్నారు. భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పోయిండ్రు మీరు అంటే, నేను దేశానికి రాజకీయాలు చేయొద్దా, కాంగ్రెస్ పార్టీని చేయాలంటే మరి తెలంగాణ కావాలనే మరి భారత్ కావాలనే. సో భారత్ అని తీసేయడం వల్ల ఎంటిటీ ప్రజలు డిస్కనెక్ట్ అయ్యిండ్రు. అప్పుడే చెప్పిన ఎప్పుడు భారత్ అని చెప్పిండ్రో మీ పతనం మొదలైందని చెప్పి. మళ్ళీ ఆయన ఇప్పుడు ఏంది తెలంగాణకు బాపు, నేను తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటాం కదా, తెలంగాణ బాపు అని మీ టీవీని చూసినారు. తెలంగాణ బాపు, తెలంగాణ తల్లి నాది పెట్టిండ్రు, ఇంకెవరు పెట్టి డైలాగ్ వారు కూడా పెట్టిండ్రు. మరి తెలంగాణకు బాపు కాదు ఆయన, బీఆర్ఎస్కా బాపు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మిమ్మల్ని ఓడగొట్టింది. అంటే ఓడగొట్టారు, కానీ కేసీఆర్ వలన తెలంగాణ వచ్చింది అనే విషయం తెలంగాణ ప్రజలు అంటున్నారు కదా, ఇంకా వింటూనే ఉన్నాం మనం ఆ మాటలు. ఇప్పుడు ఓటమి అని ఎవరు చెప్పలేరు కదా. నేను ఒక మాట, హిస్టరీ కనుక రికార్డ్ చేస్తే కేసీఆర్ గారి పాత్ర తెలుస్తుంది. తను నెగ్లిజిబుల్ పర్సనాలిటీ కాదు, తను ఏమంటాము సామాన్యమైన ఉద్యమకారుడుగా లేడు. కానీ తను ఏం చేసిండు, టీడీపీలో అవకాశం రాకపోతే వచ్చిండు, టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. అదొకసారి ఎప్పుడైనా స్టోరీ చెప్తే ఇప్పుడు అంత టైము ఉన్నదిలే. టీఆర్ఎస్ ఆయనకు మంత్రి పదవి ఇయ్యనందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వారు చంద్రబాబు గారితో ఖిలాఫై ఏదో గూడుపుటాన్ని చేసి తెలంగాణకి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు సహకరించితే దీన్ని ఆయన దాని కొరకు బెదిరించుడు, నాకు మంత్రి ఇస్తే ఇది పెట్ట అని 6 నెలల దానికి ఆగిన తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మీరు ట్రాక్ తీయండి. ఈయనకి ఇయ్యలే, ఈయన డిప్యూటీ స్పీకర్గానే పెట్టిండు. చలో అని వేసిన తాళం తీసిండు, ఇంటిది వచ్చి తెలంగాణని పెట్టిండు, అందరినీ వినియోగించుకున్నాడు, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ కొరకు కట్టుబడి ఉండాలి కదా, అందరినీ డిలీట్ చేసిండు, చుట్టూ ఉన్న అందరినీ ఇట్లా ట్రిమ్ చేసేసి మొత్తం మళ్ళీ కాంగ్రెస్ను టీడీపీని అన్ని పార్టీలను మర్జీ చేసుకొని ఆయన ఒక పార్టీగా అయిన తర్వాత మరి తెలంగాణలో ఉండాలి కదా. ఇక్కడి నుంచి ఈ క్వారీ అయిపోయింది.
మళ్ళీ ఇంకో క్వారీ భారతదేశం అనే క్వారీకి పోయి భారత్ రాష్ట్ర సమితి. ఎక్కడ కమిటెడ్గా తెలంగాణకి ఎందుకు ఉండలేదు వాళ్ళు? నేను ఒక్క మాట అడుగుతా, భారత రాష్ట్ర సమితికి అధ్యక్షుడు కేసీఆర్ గారు, తెలంగాణ శాఖకి ఎవరు అధ్యక్షుడు? మహారాష్ట్ర శాఖకి ఎవరు అధ్యక్షుడు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాఖకి ఆయనే ఉన్నారు కదా, ఆయనే పర్సనల్. అదే తెలంగాణ మార్చడం వలన మహారాష్ట్ర శాఖకు కేసీఆర్ తెలంగాణని పట్టించుకోకుండా నేను జాతీయ స్థాయిలోకి వెళ్ళను అనే కదా వాళ్ళు మొదటి నుంచి. అందుకనే క్లారిటీ మిస్ అయింది, దాన్ని సరిదూసుకోమని. కాబట్టి తెలంగాణ తల్లి అని ఆయనే అన్నాడు కదా, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారే అన్నారు. సోనియా గాంధీ గారు లేకపోతే అది సాధ్యమయ్యేదే కాదని చెప్పిండ్రు. మరి అలాంటప్పుడు ఇప్పుడు తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వలేదని చెప్పగలుగుతారు వాళ్ళు? అంటే మేము కొట్లాడినామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము ఆ రోజు తెలంగాణ జాతిపితగా జేఏసీలో మేము ఉన్నప్పుడు జయశంకర్ సార్ని అంటుంటాము. జయశంకర్ సార్ అనేసరికి నేను ఫీల్ అవుతా, జాతిపిత ఆయన ఎట్లా అవుతారు? భవిష్యత్తులో నేను కదా కావాల్సిందని ఆయన ఉద్దేశం అనుకుంటుంది. తర్వాత అంతకుముందు జనార్దన్ రావు గారు ఉన్నారు, కొండ లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ కోసం పదవి త్యాగం చేసినాడు. ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ఆయన కూడా ఉన్నాడు. ఆయన లీడర్ అని నేను చెప్పట్లే, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం. మేమేమి ఏదో డీవియేట్ అయిపోయి కేసీఆర్ను మరీ తులనాడడానికి ఏదో దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. హీఈస్ ద మ్యాన్ హూ ఫైట్ సీరియస్లీ టువర్డ్స్ తెలంగాణ వచ్చేంత వరకు. కానీ మీకు చూడండి, చివరిలో కాంగ్రెస్లో కూడా విలీనం చేయడానికి పోయి ఒక 30 days ఉన్నాడు. 30 days నేను తెలంగాణ ఇస్తే విలీనం చేస్తాను. సరే, కమిట్మెంటా పొలిటికల్ టాక్టికా ఇదంతా పక్కన పెడితే సీన్ కట్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్నే మింగేసి సిఎల్పిని మొత్తం మర్జీ చేసుకున్నాడు కదా. ఒకసారి టీడీఎల్పిని మర్జీ చేసుకున్నాడు, ఒకసారి సిఎల్పిని మర్జీ చేసుకున్నాడు. ఈ పరిస్థితి ఇంత రాజకీయంగా తెలంగాణ రాజకీయాల్లో ఇంత ఏమంటాము అవకాశవాద రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ మట్టి చాలా త్యాగాల మట్టి, ఆ త్యాగాలకు ప్రతిరూపంగా లేకపోవడం వల్ల నేను కేసీఆర్ గారు ఓడిపోయిందనేది నా యొక్క అంచనా. అంతా నీవే అనేది సినిమాలో డైలాగ్ ఉంది కదా, అంతా ఆయనే. ఇప్పటికీ ఆయన చేసుకున్న దానికి ఆయనే బాధ్యత వహిస్తాడు తప్పితే ఇంకెవ్వరిని అనడానికి లేదు. అప్పుడప్పుడు మిత్రుడు కేటీఆర్ మాకు ఇంత బ్రాండ్ అంబాసిడర్గా తయారై ఆయన మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నాయి. అంటే మీరు మంచి చేసేది పక్కన పెట్టేసి మీకు మీరే సెల్ఫ్ గోల్ చేసుకుంటారు. ఇప్పుడు అది ఏంది చిహ్నం ఓపెన్ కానే కాలే మనోడు చార్మినార్ కాడికి పోయి ధర్నా చేస్తారు. ఎవరు చెప్తారో మరి నాకు అర్థం కాదు. తర్వాత లీక్లు ఇస్తా ఉంటారు, లీక్ అంటారు కదా, పార్టీ మాది కాదు. లీక్లు ఇస్తే మనోడు లీక్ వీరుడు కావద్దు కదా. అలాంటివి వస్తున్నాయి. ఆ ట్రాప్ లో జనాల్లో ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అలా చేయొద్దు అని ప్రతిపక్షం వెళ్ళి ధర్నా చేయడంలో తప్పేం లేదు. ధర్నా దేనికోసం? మీరు రాజచిహ్నంలోంచి అని చెప్పొచ్చు. దీన్ని రాచరికంగా ఎలా చూస్తారు? మేము దీన్ని రాజముద్రను మేము రిలీజ్ చేస్తే, చేసినందుకు నిరసనగా నువ్వు ధర్నా చేస్తే, నీ ధర్నాకు మేము తలొగ్గి దాన్ని మారిస్తే నువ్వు హీరో. అది కాకముందే నువ్వు ఉరికితే ఏమో ఉంటుంది కదా, ఏదో సినిమాలు ఉంటుంది కదా, అసలు ప్రిడిక్షన్ కూడా లెక్క ఉండాలి. కాబట్టి కొన్ని టాక్టిక్స్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అది కేసీఆర్ గారు కూడా దాన్ని కట్టడి చేయడంలో ఫెయిల్యూర్ అవుతుండే, ఆ స్ట్రాటజీలో మిస్ అవుతుండే. కానీ వాళ్ళు 2వ తారీఖు నాడు జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావం అంటే నేను 1వ తారీఖే చేస్తా అంటాడు. ఊరు ఇది ఎక్కడ వెళ్ళిరా నాయన? అంటే ఇది ఏ రకమైంది అంటే గౌరవించినట్ట అవమానపరిచినట్ట? జూన్ 2 అపాయింటెడ్ డేట్ నీ కన్సర్న్తోనే అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ రోజు డేట్ ఇచ్చింది ఈయన యొక్క కన్సర్న్తో ఇచ్చింది. జూన్ 2 కాదని 1వ తారీఖు నాడే మొత్తం చేసి పడేస్తారట. 2వ తారీఖు చేయడు అంటే 2వ తారీఖు రాను అన్నట్టు లెక్క. ఇదేమి తొండి ఆట? అసెంబ్లీకి రా అంటే అసెంబ్లీకి రాడు, పోయి మొత్తం చుట్టూ డ్యాన్స్ చేసి వస్తాడు. ఇదేమి ఆట? నిన్ను ఎన్నుకున్నది అసెంబ్లీకి కోసం, విపక్ష నేతగా నువ్వు మేజర్ అపోజిషన్గా ఇక్కడ ఉండాలి. ఇది పక్కన పెట్టేసిపోయి నేను ఆడపోయి మీటింగ్ పెడతా నల్గొండల, ఆడ నీళ్ళు లేవంటే మరి 10 సంవత్సరాలు నువ్వే పరిపాలించి నీళ్ళు లేవని ఇప్పుడు నువ్వే పోతే మరి జనం ఏం కావాలి? అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇదేంది ఈయననే కదా ఇప్పటి వరకు ఉన్నదని. కాబట్టి కొంచెం ఏదో లాజిక్ వాళ్ళు మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ అంటుండే, ఏది ఎత్తుకోవాలని ప్రతిపక్షాలకు తెలుస్తలేదని. అసలు ఆయన ఎత్తుకునేదేదో దించుకునేదేదో అర్థం కాక ఇప్పుడు వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. బట్ ఈ ఫ్రస్ట్రేషన్ కొంత ఉంటుంది పవర్. ఫైనలీ ఒకటి చెప్పండి, జిల్లాల గురించి కూడా ఏమన్నా డిస్కషన్స్ జరుగుతున్నాయి తగ్గించాలను? మేబీ ఉండొచ్చేమో. ఇంకా ఇంత నేను గవర్నమెంట్ లేను కాబట్టి నాకు తెలియదు. బట్ దేర్ మే బి ఏ ఛాన్స్ టు చేంజ్. 33 అఫ్ కోర్స్ గుడ్, బట్ 17 వరకు ఉంటే బాగుంటుందని మొదటి వారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ఎవ్రీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఒక జిల్లాగా ఉంటే
ఇలా Administrative గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి ఒక్కటి చెప్పండి, ఇన్ జనరల్గా చెప్పండి, ఒక పార్టీ మంచిగా కాకుండా ఇలా మార్చుకోవడాలు, లేదా వాళ్ళు వచ్చి జిల్లాలు పెంచుతారు, వీళ్ళు వచ్చి తగ్గిస్తారు, లేదా రాజముద్రలు చేంజ్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు ప్రయోజనకరం? జనాలు ఏం అర్థం చేసుకుంటారు? కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ ఏమంటాం ఫినామినా ఉండాలి. నా దృష్టిలో ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్గా ఇప్పుడు మల్కాజ్గిరికి 36 లక్షల మంది ఓటర్లు అనేసరికి అభ్యర్థి చాలా రిచ్ కావాల్సి వస్తున్నది. ఎందుకంటే మామూలుగా 11-12 లక్షల మంది ఉండే దాని దగ్గర 36 లక్షలు ఉంటాయి. సో అట్లనే డీసెంట్రలైజేషన్కి ఒక పద్ధతి జిల్లాలు పెంచడం, కానీ అట్లని చెప్పి మీరు అన్నట్టుగా పదే మార్చడం కాదు. కానీ ఈ 33 అనేది నిజంగానే యూజ్ఫుల్ అయిందా లేదా అనే దగ్గర కొంత 2 కాన్స్టిట్యున్సీలు ఒక జిల్లా, ఒక కాన్స్టిట్యున్సీ కూడా ఒక జిల్లా ఉన్నది ఉండొచ్చు, 1-2. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. జిల్లా అంటే జిల్లా అదొక మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మినిమం ఒక 4-5 7 కాన్స్టిట్యున్సీలకు ఒక ఎంపీ. సో అట్లా చేస్తారేమో. ఇంకా నాకు అది విధానపరమైన నిర్ణయం అయినట్టుగా లేదు. చేస్తే బాగుండు అని వచ్చే ప్రతిపాదనలు ఉండవచ్చు, చేస్తే ఆలోచిద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి, వారధి కార్యక్రమంలో జాయిన్ అయింది. సో ఇది వాళ్ళ వారధి. రేపు మరో గెస్ట్తో మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.